దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి. నేషనల్ అవార్డు విన్నర్గా తన నటనతో మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లోనూ బిజీగా గడుపుతున్నారు. అయితే కెరియర్ తొలినాళ్లలో ఆమె చేసిన ఒక నిర్ణయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో ప్రియమణి బికినీ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ బికినీ వివాదంపై ఆమె నోరు విప్పారు. ప్రియమణి మాట్లాడుతూ ద్రోణ సినిమా కథ విన్నప్పుడు దర్శకుడు బికినీ సీన్ గురించి ఎక్కడా చెప్పలేదని వెల్లడించారు. షూటింగ్ సగం పూర్తయిన తరువాత అకస్మాత్తుగా ఆ సీన్ గురించి ప్రస్తావించారట. మొదట ఆ విషయం వినగానే తాను షాక్ అయ్యానని, ఎందుకంటే అంతకు ముందు వరకు తను కేవలం పద్ధతిగా ఉండే పాత్రలే చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. బికినీ సీన్ గురించి వినగానే మొదట భయపడ్డాను, కానీ దర్శకుడు అది కథకు చాలా అవసరమని నన్ను ఒప్పించారని ప్రియమణి చెప్పుకొచ్చింది. దర్శకుడు తనను ఒప్పించే క్రమంలో బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ గురించి ఉదాహరణగా చెప్పారట. ఆ సమయంలో కరీనా టషన్ సినిమా కోసం జీరో సైజ్ లుక్ లోకి మారి బికినీ ధరించి దేశవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించారు. టాలీవుడ్ లో కూడా ప్రియమణిని అలా ఒక కొత్తగా డిఫరెంట్ గా చూపించాలన్నది దర్శకుడి ఆలోచన. ఆ మాటతో ప్రభావితమై కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ప్రియమణి ఆ సీన్ కి ఓకే చేశారట. బికినీలో కనిపించడం వల్ల ప్రియమణికి ప్రశంసల కంటే ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. అంతవరకు హోమ్లీ లుక్ లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అలా చూసేసరికి షాక్ అయ్యారు. కేవలం డబ్బు కోసమే ప్రియమణి బికినీ వేసిందన్న వార్తలు అప్పట్లో జోరుగా సాగాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ అందులో ఎటువంటి నిజం లేదని, కేవలం సినిమాపై ఉన్న ప్యాషన్ తోనే చేశానని ఆమె స్పష్టం చేశారు. దుస్తుల విషయంలో తన అభిప్రాయాన్ని కుండవులు బద్దలు కొట్టినట్లుగా చెప్పారు ప్రియమణి. బికినీ వేయడం తప్పు కాదు, కథకు ఆ సందర్భానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి. స్విమ్మింగ్ పూల్ సీన్ ఉన్నప్పుడు చీర కట్టుకొని వెళ్ళలేం కదా అని లాజిక్ గా ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు తన ఆలోచన మారిందని చెప్పారు. ఒక నటిగా తన కంఫర్ట్ కూడా చాలా ముఖ్యమని, అందుకే ఇప్పుడు అలాంటి గ్లామర్ సీన్లకు తాను దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రియమణి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విజయ్ సరసన నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే కొన్ని కోర్టు కేసులు, వివాదాల వల్ల ప్రస్తుతం వాయిదా పడింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అప్పట్లో తను చేసిన ఆ సాహసం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలినా అది ఒక నటిగా తనను మరింత పరిణితి చెందేలా చేసిందని ఆమె మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతోంది.